హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నెహెమ్యాకు వచ్చి వాళ్ళ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క స్థితిని అక్కడి వాళ్ళు చెప్పినప్పుడు నెహెమ్యా చాలా విచారించి అక్కడ ఎలా ఉంది అనేది అవన్నీ తెలుసుకొని చాలా విచారించి ఎలాగా అని బాధపడుతూ ఉపవాసం ఉండినాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే నెహెమ్యా పైన ఒక పెద్ద పర్పస్ అనేది వచ్చింది. సో ఒక గ్రాండ్ పర్పస్ అనేది వచ్చినప్పుడు అనేకులు తప్పించుకోవడానికి ట్రై చేయవచ్చు. కానీ నెహెమ్యా మాత్రం అలా చేయలేదు. నెహెమ్యా ఏం చేశాడు, ఆ పర్పస్‌ని తీసుకున్నాడు. ఆ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది, రాజు స్వయంగా తానే ఒప్పుకొని అతన్ని పంపించి, అతనికి కావాల్సినవన్నీ సెట్ చేసి మరీ పంపించి, అక్కడ ఆయనకు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చాడు. అంటే ఇటుకలు కానీ, ఇంకేవైనా కానీ అన్నీ సమకూడేలాగా చూసుకున్నారు. సో మనం చూసుకుంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా గొప్పది. దానివల్ల మనము ఎంతో గొప్ప గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. సో మన జీవితాల్లో కూడా మనకు ఒక గ్రేట్ పర్పస్ అనేది ఉండొచ్చు. సో దాన్ని తప్పించుకోకుండా మనము దేవుడైన యేసు ప్రభువారి నామం పేరిట ప్రార్థిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలము. ఎలాగైతే నెహెమ్యా కేవలం 52 రోజుల్లో ఇజ్రాయెల్ గోడలన్నీ కట్టేశారో, అలాగే మనం కూడా గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. గొప్ప గొప్ప విషయాలను మనం అత్యంత త్వరితంగా చేసేయవచ్చు. మనము ఉపవాసం ఉండడం వల్ల అంటే ఈ లెంట్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నిన్నటి రోజు మనము ఈ 40 రోజులు ఉపవాసం ఉండడం వల్ల అత్యధిక విజయాలను పొందుకోవచ్చు. సో ఎవరెవరైతే ఉపవాసం ఉండగలరో ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండవాలని నేను కోరుకుంటున్నాను. సో అది మనం గుర్తుపెట్టుకొని దేవుడైన యేసు ప్రభువారికి మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఆయన నామం పేరిట స్తుతులు చేస్తూ మనం ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, మాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేము మీ నామం పేరిట ఉపవాస ప్రార్థన ఉండి ప్రార్థిస్తే ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంతటి ఇంపాసిబుల్ థింగ్ అయినా అది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఎలాగైతే నెహెమ్యా అంత గొప్ప కార్యాలను కూడా చేయగలిగాడో మేము కూడా అలాగే చేయవారి వలె ఉండేందుకు సాయం చేయండి. మేము మీ నామం పేరిట ఉపవాసం ఉండి ప్రార్థించి అనేకులను మీ మార్గంలోనికి నడిపించేందుకు సాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.